నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన స్థానికులు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమ మండలానికి చెందిన కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అతని మీద రాజకీయంగా ఎదుర్కోలేక కబ్జాలకు పాల్పడుతున్నారని, అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడైనా భూ కబ్జా చేస్తుంటే సాక్ష్యాధారాలతో నిరూపించాలని, లేదంటే ముక్కు నేలకు రాస్తావా అని సవాల్ విసిరారు. మహిళ మాట్లాడుతూ కొందరు తమ భూమిని అక్రమంగా పట్టా చేయించుకుని తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గంభీరావుపేట మండలానికి చెందిన స్థానికులు పాల్గొన్నారు. రంజితు వీళ్ళతో నాకు ప్రాణభయం ఉన్నది. అది మా భూమి అక్రమంగా పట్ట వేయించుకొని ఇప్పుడు అన్యాయంగా నా మీద కేసులు పెట్టి ఒక మహిళ అని చూడకుండా నన్ను కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ దింపించుకుంటూ నాకు ఎప్పుడు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. వాళ్ళ వలన నాకు చిన్న పిల్లలు ఉన్నారు, మా భర్త ఇక్కడ లేరు. వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి. అక్కడికి వచ్చి ఈ భూమి పెద్ద పండు ముసలి కడిగిన చిన్న పిల్లల వరకు ఈ భూమి మాది అని చెప్తారు. దొంగ పట్ట చేయించుకొని అన్యాయంగా నన్ను ఈ రకంగా పరువు నష్టం చేసి నా ప్రాణాలకు కూడా నాకు నమ్మకం లేకుండా చేస్తారు. వీళ్ళ ముగ్గురితో నాకు ప్రాణభయం ఉన్నది. నాకు న్యాయం చేయాలి. మారవేణి రంజిత్, మారవేణి కృష్ణమూర్తి, మారవేణి దేవయ్య. గంభీరావుపేట మండల వాస్తవ్యాన్ని మాజీ వార్డు మెంబర్గా నేను పోటీ చేసి గత 2008లో పోటీ చేశాను. సారు ఎక్స్ఎమ్మెల్యే 1983లో. అప్పటి నుంచి కానీ నేను నా 43 ఇయర్స్ నాకు ఉన్నది. నా అనుభవంలో చెప్తున్నా, ఇలాంటి వ్యక్తిని నేను ఏడ చూడలేను. కానీ అతని మీద అన్ని ఆరోపణలు అన్నీ చేస్తున్నారు తప్ప అవి న్యాయమని నిర్ధారించదు. ఇప్పుడు ఒక అమరావతి అనేది బయటకు వచ్చింది. అమరావతి అనేది మేము కూడా ఎక్కడ మేము ఆమెకు ఏ కులము ఎలాంటి మా ఎస్సీల మాలల ఏ సంఘంలో లేకున్నా కానీ మేము దగ్గర తీసినాం. ఆమెను అడిగితే అయ్యా మాకు ఇది సంబంధం లేదు అంటుంది. సంబంధం లేదు అంటే మేము దగ్గర తీసినాం. ఏదన్నా ఉంటే మాకు చెప్పు అని చెప్పేస్తే మమ్మల్ని వేరే వాళ్ళు నన్ను దగ్గర తీసుకొచ్చి నన్ను భయభ్రాంతులు పెట్టిర్రు. నేను వాళ్ళ వల్ల నేను ఇది మాట్లాడినా, నేను నీతోటి దగ్గర రాకుండా ఉన్నాను అని బదనాం చేస్తున్నది. నేనన్నా ఎక్స్ఎమ్మెల్యే గారు మూర్తిజం గారిని మట్టిగా నువ్వు అబండాలు పెట్టకు, నీతో కాదు, నీకు ఏమన్నా ఉంటే మేము సాయం చేస్తాం అని మేము దగ్గర తీసుకున్నాం. దగ్గర తీసుకుంటే ఆమె రానికి వేరేటోళ్ళతోటి కుమ్మక్కై వాళ్ళ ఆస్తులు వాళ్ళు 40 సంవత్సరాల్లో ఉన్నారంట. 40 సంవత్సరాలకు నేనే ఉన్నా. ఆ భూ కబ్జాలు అనేది వాళ్ళు కొన్నారు, రిజిస్టర్ వాళ్ళు చేసుకొని వాళ్ళకు ఆ తెలుగు లేవా? అతన్ని ఎందుకు బయట పెడతారు? ఆ భూములు కొన్న రిజిస్టర్లు అన్నీ ఉంటాయి కదా. వాళ్ళు కూడా అందరినీ ఆమెను దగ్గర తీసుకొని బాగా బెదిరించుకుంటా పైసలు ఇచ్చి ఆమెను ఒక లేడీస్ను తెలియని క్యాండిడేట్ని మీరు వాళ్ళు బీసీలు ఈమెను ఒక తొత్తుగా ఈమెను ఒక మార్చుకొని అలవాటు చేసుకొని మూర్తి గారు అటువంటి పైన చర్యలు ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది నాకు అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తున్నాను. ఈ ప్రాంతం నుంచి గెలుపొందినటువంటి మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం గారిపైన లేనిపోని అసత్య ఆరోపణలు ప్రచారాలు చేసింది. ముఖ్యంగా ఆయన భూ కబ్జాలకు పాల్పడుతుందని, సిరిసిల్ల నయమని రాజకీయంగా ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదగలేక ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడుతుందని చెప్పి తీవ్రంగా ఆరోపించడం జరిగింది. నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఈ సిరిసిల్లనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కటకం మృత్యుంజయం అనే వ్యక్తి ఈ సర్వే నంబర్ల కబ్జా చేసిందని మీరు నిరూపిస్తే గజం జాగకు 10 గజాల జాగిస్తా అని చెప్పి ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందట ఛాలెంజ్ చేస్తున్నా. ఈ సవాల్ను స్వీకరించాలి. భూ కబ్జాలు ఎక్కడ పడితే ఖాళీ భూమి కనబడితే కబ్జా చేస్తాడు ఆయన. ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎవడు కబ్జా చేసిండు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, నీ వెనకేవాడున్నాడు, నీ ముందేవాడున్నాడు, నువ్వు ఇక్కడ మాట్లాడు ఎందుకు? గంభీరావుపేటకు రా, మంచిగా శుభ్రంగా ఒక ఎంసీని కట్టుకో, కోర్టు నోటీస్ తెచ్చుకో, లేకపోతే కోర్టు ఆథరైజేషన్ తీసుకొచ్చి సర్వేలు చెప్పి ఎక్కడైనా భూమి కబ్జా అయింది అనిపిస్తే నిజం చేద్దాం. నీకు ఒక్క గజానికి 10 గజాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఆయన తరపున మాట్లాడడానికి వచ్చిన ఆయన ప్రధాన అనుచరుణ్ణి కటకం మృత్యుంజయం గారు అనేటువంటి వ్యక్తి భూ కబ్జాలకు పాల్పడిందని నువ్వు ఆరోపిస్తే దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఆ సవాల్ను స్వీకరిస్తావా? రేపటి నుంచి 3 రోజులు గంభీరావుపేట గాంధీ కాడ నీ గురించి ఎదురు చూస్తాం. నువ్వు ఏ సాక్ష్యాలు తీసుకొస్తావో, ఏ సాక్ష్యాధారాలను తీసుకొస్తావో, ఏ బాధితుని తీసుకొస్తావో తీసుకురా. 10 మందిలో మాట్లాడదాం. ఎవడు తప్పు చెప్పిండు, ఎవడు ఒప్పు చెప్పిండు, నిజంగా వాళ్ళు
కబ్జా చేసిండని ఎవడన్నా చెప్తే 100 గజాలు కాదు 1000 గజాలు లేకపోతే ఆ భూమి మొత్తం నీకు రాసిస్తాం. కానీ నువ్వు ఆరోపించలేకపోతే ముక్కు నేలకు రాస్తావా అని చెప్తున్నా. ముక్కు నేలకు రాస్తావా? నువ్వు ఏం చేయకు, ముక్కు నేలకు రాయి. తప్పైందని చెంపలేసుకో. కానీ ఎవరి మీద పడితే వాని మీద ఏది చెప్తే అది చెల్తుంది, ఏం చేస్తే అది చెప్తుంది. స్ట్రీట్ ఫైటర్ లాగా లేకపోతే ఇంకెక్కడనో ఇంకేదో ఎవరినో ఏదో బ్లాక్మెయిల్ చేసినామన్నట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయి, సిరిసిల్ల కోర్టులో ఫిర్యాదు చేయి, హైకోర్టులో ఫిర్యాదు. వీళ్ళ మామ లోబర్చుకునే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తుంది. ఇక్కడ లోబర్చుకునే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తున్నది. అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏముంటుంది? అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి ఏముంటుంది? మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కసారి. మేమేమంటుంది? ఒక మహిళని చూడకుండా 5 అక్రమ కేసులు బనాయించారు అని చెప్తున్నది. మీకు కనబడతలేవా ఇవన్నీ? అంబేద్కర్ కాండే మాట్లాడుతున్నాం కదా, రా ఇప్పటికైనా చర్చకు. ఎంతసేపు అంటే అంతసేపు ఉంటా. మాకు పోలీసులు అవసరం లేదు, మాకెవ్వరు అవసరం లేదు, మేమే మాట్లాడతాం. ఇక్కడ మాకెవరి ఎండ అవసరం లేదు, మాకు వెనుక ముందు ఎవరు అవసరం లేదు, మేమే మాట్లాడతాం. ఎక్కడికంటే అక్కడికి పోదాం. నీకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే అక్కడికి పోదాం. ముట్టింజం కబ్జా చేసిందని నువ్వు ఆరోపిస్తే, కానీ కబ్జా చేయకుండా చేసిందని నువ్వు మాత్రం మాట్లాడితే మాత్రం ఈ 3 రోజుల తర్వాత మా యాక్షన్ ప్లాన్ వేరే ఉంటుంది. దేనికైనా రెడీగుండు. 3 రోజుల తర్వాత నువ్వు చేసిన ఆరోపణలకు నిజం లేకపోతే మేము తీసుకున్నటువంటి చట్టపరమైన, న్యాయపరమైన, ఫిజికల్, క్రిమినల్, లీగల్ ఈ 3 యాక్టివిటీస్ ఉంటాయి నీ మీద. ఫిజికల్, లీగల్, క్రిమినల్ ఈ 3 యాక్షన్స్ ఉంటాయి నీ మీద. ఎవరి మీద పడితే వాని మీద మాట్లాడుతా అంటే మాత్రం ఊరుకోము. ఇది వ్యక్తిగత హననం. ఒక్క నాయకుడు ఎదుగుతున్నాడని చెప్పి ఆయన వ్యక్తిని పరువును బజార్కిడడానికి ప్రయత్నం చేసినావు. రా, నీకు అన్యాయం జరిగితే ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగిందో రా. గంభీరావుపేటలో మాట్లాడదాం, ఇదే సిరిసిల్ల కాడ మాట్లాడదాం, వేములవాడ కాడ మాట్లాడదాం, వేరే కరీంనగర్ కాడ మాట్లాడదాం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడదాం. నేను ఒక్కనే వస్తా, నువ్వు ఎంతమంది వస్తావో రా. మీరెంతమంది వస్తారో రండి, నేను ఒక్కనే వస్తా మాట్లాడతా. వీళ్ళందరూ ఉండరు, నేను ఒక్కనే ఉంటా. నువ్వు నిజంగా భూ కబ్జాలకు గురైన నువ్వు నిజంగా ఆరోపిస్తే దేనికంటే దానికి సిద్ధమని చెప్తున్నా. ఒక్క గదానికి 10 గజాలు లేకపోతే నీకు ఆస్తులు రాసిస్తాం. పో, ఆస్తులు రాసిస్తాం, ఆస్తులు మొత్తం రాసిస్తాం. నువ్వు నిరూపిస్తే నువ్వేం చేస్తావు? అన్ని కేసులల్లా న్యాయపరమైనటువంటి కేసులు వివిధ కోర్టులో నడుస్తున్నటువంటి సందర్భాలల్లా నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకేమైనా న్యాయం ఇప్పించే ప్రయత్నం చేపిస్తున్నావా, లేకపోతే ప్రచారం చేస్తున్నావా, నీ వ్యక్తిగత క్రేజ్ను పెంచుకోవడానికి చేస్తున్నావా? ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? అయితే ఆ కేసుల డాటా ఉంటుందా? రావడం జరిగింది. ప్రాణభయం ఉందనుకుంటున్నావు కదా, ఎవరితో ప్రాణభయం ఉంది అది కూడా చెప్పు. మేము అండంగా ఉంటాం. నీ ఇంటి ముందట 24 గంటలు కాపలా కుక్కలెక్కుంటాం. ప్రాణభయం ఉందంటున్నావు కదా, పలానోంతో ప్రాణభయం ఉందని చెప్పు. మేమే వచ్చి కావాలంటాం నీ ఇంటి ముందట. పలానోంతో ప్రాణభయం ఉందంటే, కబ్జా అయిందంటే కబ్జా చెప్పు. ఏది చెప్పడు. మొత్తం అనుచితంగా మాట్లాడతాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. ఈ పేరు ఎందుకండి? అందరూ తెలుసు, యావత్ సిరిసిల్ల సమాజానికి మొత్తం తెలుసు. త్వరలో అన్ని వివరాలు బయట పెడతాం. ఇప్పుడు తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. ఆ కార్యాచరణ ప్రకటించిన తర్వాత పూర్తి వివరాలు మీకు అందజేస్తాం. చట్టపరంగా కొంచెం మేము ముందడుగు వేయబోతున్నాం. ఆ ముందడుగులో భాగంగా ఇక్కడికి సిరిసిల్లకు రావడం జరిగింది. మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కేసులు ఉన్నాయి. గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో శనివారం రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు సార్, ఈయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్తో పాటు మేము సిరిసిల్ల ఎస్పీ గారిని, మా అనుచర బృందం మొత్తం ఎస్పీ గారిని కలవడానికి పోతే ఎస్పీ గారి సోమవారం వస్తా అని చెప్పింది. మేము ఆ రోజు ఆయనకు దరఖాస్తు చేయలేకపోయినాం. ఇప్పుడు ఏందనేది మేము కొంచెం ఒక డైరెక్షన్ తీసుకొని చేస్తాం. ఓకేనా?